అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రజ్వల్ రెడ్డి గారు. నలంద యూనివర్సిటీలో హీఈస్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్ హిందూ స్టడీస్లో. ఈ మధ్యనే ప్రధాని మోదీ గారు అద్భుతంగా దాన్ని లాంచ్ కూడా చేశారు. సో ఆ వార్తలు కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ ఆయన తన యొక్క స్టడీస్లో భాగంగా మనుస్మృతి వీటిపైన సేకరించినటువంటి సమాచారాన్ని మనం వీడియో సిరీస్ల రూపంలో చేసుకుంటూ వస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఉమెన్ రైట్స్ ఇన్ మనుస్మృతి అనే అంశం మీద మాట్లాడుకున్నాం. ఇందులో దాని గురించే కంటిన్యూ చేయబోతా ఉన్నాం. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ వెల్కమ్ అగైన్ అండి. థ్యాంక్ యూ. అండ్ మనం స్టార్ట్ చేద్దాం. మ్యారేజ్ ఆఫ్ ఏ ఉమెన్ ఇన్ మనుస్మృతి. పోయిన ఎపిసోడ్లో మనము ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం కదన్నా. దాంట్లో లాస్ట్ లైన్లో వచ్చింది, ఎవడన్నా డౌరీ తీసుకుంటే ఆ మ్యారేజ్లో డౌరీ తీసుకుంటే అది అసురి వివాహం కింద కన్సిడర్ చేయాలని. దాంట్లో ఫర్దర్ మనం వెళ్తే ఇంకా 9వ అధ్యాయం 89వ శ్లోకంలో ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ద డాటర్ అన్మ్యారీడ్ దెన్ ఫోర్స్ హర్ టు మ్యారీ అన్ అన్డిజర్వింగ్ పర్సన్. అంటే ఒక అనర్హుడికి ఇచ్చి పెళ్లి చేయడం కన్నా ఆ కూతుర్ని పెళ్లి చేయకపోవడం మంచిది అని అంటున్నాడు మనుస్మృతిలో. ఇంకేమంటాడంటే, తన యొక్క వరుణ్ణి తానే స్వయంగా చూస్ చేసుకునే అధికారం కూడా మనం ఇస్తున్నాడు ఆడవారికి. అండ్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక అర్హుడిని వాళ్ళు సెలెక్ట్ చేయలేకపోతే తానే స్వయంగా ఎంచుకోవచ్చు. కానీ మనకి మన పురాణాల్లో కనిపిస్తాయి, స్వయంవరం. సో ఆ హక్కులు ఆడవారికి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎంత బ్రాడ్ మైండెడ్, ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎవరైతే సో కాల్డ్ లిబరల్స్ వీళ్ళందరూ టార్గెట్ చేస్తారో అట్లా ఎక్కడ లేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం చెప్పినట్టు ద కాన్సెప్ట్ ఆఫ్ పేరెంట్స్ డిసైడింగ్ ద గ్రూమ్ ఫర్ దేర్ డాటర్ ఈజ్ అగేన్స్ట్ మనం. అది దానికి ఫ్రీ విల్ ఇవ్వాలి, వాళ్ళని ఎంచుకోవడానికి, వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి, చూస్ చేసుకోవడానికి. స్వయంవరం అంటే అదే అర్థం. కాబట్టి మెచ్యూర్ డాటర్ హ్యాస్ ఫుల్ రైట్స్ టు చూస్ హర్ హస్బెండ్. దానికి కంప్లీట్ అధికారాలు ఇచ్చాడు హస్బెండ్ని చూస్ చేసుకోవడానికి. పేరెంట్స్ కేవలం వాళ్ళు ఒక మాధ్యమంగా వ్యవహరిస్తారు తప్పితే ఓన్లీ ఫైనల్ డెసిషన్ మేకర్ మాత్రం మళ్ళీ ఆడవాళ్ళే, స్త్రీలే. ఇది ఇవాళ రాంగ్గా ప్రాక్టీస్ చేయబడుతుంది మన సమాజంలో అని చెప్తున్నాడు మనం. ఇంకా మనం ఫర్దర్గా వెళ్తే పాలిగామి అంటే బహుభార్యలు అంటారు కదా, బహుభార్య తత్వం అనేది తప్పు అని మను చెప్తున్నాడు. ఆ సమయంలో ఏంటి అంటే, ఒక హస్బెండ్ లేదా ఒక వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయేంత వరకు కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళు ఒకరికొకరి కోసం ఉండాలి వాళ్ళు. అంతేగాని బతికుండగానే వేరే పార్ట్నర్ని అప్రోచ్ అవ్వడం ఇవాళ మనం చూస్తున్నాం. చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత అది అక్రమ సంబంధాలు వేరే పార్ట్నర్స్ని పెట్టుకోవడం, లివిన్లోని చేయడం, అదంతా తప్పు అని అంటున్నాడు. ఈవెన్ దిస్ ఈస్ ద ధర్మ ఆర్ రిలీజియన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే కలిసిమెలిసి ఉండడమే వారి యొక్క ధర్మం అని చెప్తున్నాడు పతి పత్నులకు. ఇంకేమంటున్నాడు అంటే, ఏ సమాజాలు అయితే ఈ అక్రమ సంబంధాలని ఎంకరేజ్ చేస్తాయో, సెక్స్ లేవరీని ఎంకరేజ్ చేస్తాయో, టెంపరీ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తాయో అవన్నీ బాగా సఫర్ అవుతాయి, దిగజారిపోతాయి ఆ సమాజాలు అని చెప్తున్నాడు. ఎందుకంటే అవి ధర్మానికి విరుద్ధం అని. ఇది అమెరికాని తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. అది తాలిబాన్ దేశం, ఇది అమెరికా తీసుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ మనుస్మృతి. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే, స్త్రీలకు ఆటోనామీ అంటే వాళ్ళనే మెయిన్గా పెట్టేసి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయి ఆ స్త్రీలలో. వాళ్ళు ఒక దేశాన్ని నడిపించవచ్చు, ఒక వ్యవస్థను నడిపించవచ్చు. సో వాళ్ళని ఫైనాన్స్ మ్యాటర్లో కానీ, హైజీన్ మెయింటైన్ చేయడంలో కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, ధార్మిక విషయాల్లో కానీ, తర్వాత న్యూట్రిషన్ అంటే ఆహారానికి సంబంధించిన విషయంలో కానీ, ఈవెన్ ఇల్లుని సరిదిద్దడంలో కానీ వాళ్ళకి పూర్తి స్కిల్ ఉంది అని అంటున్నాడు, ప్రతిభ ఉంది వాళ్ళకి అని. కాబట్టి స్త్రీ ప్రాధాన్యత, ప్రాముఖ్యత పెరగాలి. సో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ ఆయన ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలని. వాళ్ళలో క్యాపబిలిటీ కంపారిటివ్లీ మెన్ కంటే చాలా హై. ఇంకోటి ఈ శ్లోకంలో మనకి క్లియర్గా తెలిసిపోతుంది, ఫాల్స్ క్లెయిమ్స్ దట్ ఉమెన్ డు నాట్ హ్యావ్ రైట్ టు కండక్ట్ రిలీజియస్ రిచువల్స్ ఆఫ్ వేదాస్ కూడా తప్పు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆడవారు ఇటువంటి వైదిక కృత్యాలు అవి కూడా వాళ్ళు చేయొచ్చు అని మను క్లియర్గా చెప్తాడు అనమాట. ఎవరైతే ఆడవారికి వేదాలు చదివే హక్కు లేదు అంటారో వాళ్ళు మనుకు అగేన్స్ట్, వేదాలకు అగేన్స్ట్ అని మను స్వయంగా చెప్తున్నాడు. వాళ్ళు నాకు విరుద్ధం, వేదాలకు విరుద్ధం అని. సో అవన్నీ కూడా మామూలుగా నిబంధనలు ఉంటాయి. లైక్ వాళ్ళకి మెన్స్ట్రువల్ ఋతుచక్రం ఉండేటప్పుడు రావచ్చు, అది వాళ్ళకి ఇబ్బంది.
అండ్ ఇలాంటి వాటిలో గర్భిణీ స్త్రీలు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వినకూడదు కాబట్టి ఆ టైంలో. అంతేగాని మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఏ స్త్రీనైతే మనం ఇంటిలో కన్ఫైన్ చేసి ఉంచుతామో వాళ్ళు ఇంకా ఇన్సెక్యూర్. ఇప్పుడు అంటారు కదా చాలా మంది, ఎందుకు స్త్రీలని మనము సంరక్షించాలి, వాళ్ళు స్వయంగా వాళ్ళు సంరక్షించుకోవచ్చు అని. ఎందుకు అంటే మనము ఆడవాళ్ళని ఒక ఇంట్లో మనము బంద్ చేసి ఉంచలేము. ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు రెస్ట్రిక్ట్ ఉమెన్, అదే చెప్తున్నాడు. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి ఉంచలేం. అండ్ మహిళ యొక్క సంరక్షణ అనేది పూర్తిగా తన యొక్క ఓన్ కేపబిలిటీస్ అండ్ మైండ్ సెట్తోనే తను చేసుకోగలదు అని చెప్తున్నాడు. ఓకే, తనకి ఎటువంటి సంరక్షణ అవసరం లేదు వేరే వాళ్ళ చేత, తనని స్వయంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఆ కేపబిలిటీ ఉంది తనకి స్వయంగా తనే చెప్తున్నాడు, మనమే చెప్తున్నాడు. ఎవడైతే విమెన్ని ఇంట్లోనే బంధించి ఉంచాలి అని అనుకుంటున్నాడు వాడు నేను నీకు సెక్యూరిటీ ఇస్తున్నా, నువ్వు బయటికి వెళ్తే నీకు ప్రమాదం, అందుకే నేను నిన్ను ఇంట్లోనే ఉంచుతున్నా అనేది తప్పు అని అంటున్నాడు. అలాగే నేను కూడా కొంత చదివినప్పుడు మనుస్మృతిలో నాకు కనిపించినటువంటి ఇతర శ్లోకాలు ఇవి మీరంతా కంపేర్ చేసింది కదా. చాలా చోట్ల మనువు చెప్పింది ఏంటి అంటే చాలా స్పష్టంగా స్త్రీ రక్షించబడాలి అనే విషయం కూడా చెప్పాడు. దాని అర్థం ఏంటి అంటే శారీరకంగా, మానసికంగా వాళ్ళు దృఢ స్వభావాలు అయినప్పటికీ కూడా శారీరకంగా కంపారిటివ్లీ అది సృష్టి. సో అప్పుడు ఏంటంటే పురుషుల చేత రక్షించబడాలి అన్నారు కానీ స్త్రీ తక్కువని కాదు. అమూల్యమైనటువంటి వస్తువులు ఎప్పుడు కూడా రక్షించుకోవాలిగా. అట్లానే స్త్రీ ఒక అమూల్యమైన వస్తువుగానే ప్రతిపాదించారు. అలాగే ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వలేదు, అలాగని చెప్పి ఓవర్ రెస్ట్రిక్షన్ ఇవ్వలేదు. అది ఓన్లీ ఉమెన్కే కాదు, ప్రతి ఒక్కరికి. సో దాన్ని గమనికలుగా తీసుకుంటే మను ఎంత బ్రాడ్గా ఆలోచిస్తూ ఉన్నారు స్త్రీల గురించి అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ కాలానుగుణముగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం మనువే చెప్పారు కాబట్టి కాలానుగుణముగా కొన్ని మార్పులు సంతరింప చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ విషయాలు ఎక్కడైనా సరే అప్లికబుల్ కాలేవు, అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే యూ కెన్ చేంజ్. ఎందుకంటే అది ఆ సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి తను చెప్పిన అప్పుడేంటి అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, చాలా మార్పులు వచ్చాయి కదా. బట్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఉమెన్కి హక్కులు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ సమాజం వర్ధిల్లదు అని చెప్పి వర్ధిల్లదు అనడానికి ఉదాహరణ తాలిబాన్. ఓవర్ ఫ్రీడమ్ ఇస్తే నాశనం అవుతుంది అనడానికి యూరోప్ కంట్రీస్. దీని గురించి కూడా చెప్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ లేడీస్ ఫస్ట్, దీని గురించి కూడా లేడీస్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ అసలు ఐడియాని పుట్టించిందే మనువు. అసలు మనుస్మృతిలో చూసుకుంటే మనుస్మృతి 2వ అధ్యాయం 138వ శ్లోకంలో ఏం చెప్తాడంటే A man in your vehicle should give way to the following. అంటే ఎప్పుడైతే తను ఒక రథంలో వెళ్తున్నాడో ఒక పురుషుడు తను కొంతమందికి దారి ఇవ్వాలి. ఎవరికి అంటే వృద్ధులకు, తర్వాత రోగులకు, వ్యాధిగ్రస్తులకు, తర్వాత ఎవడైతే బరువు మోసేవాడు ఉంటాడో, ఎవరైతే వధువరులు ఉంటారో వాళ్ళకి, ఒక రాజుకి, ఒక విద్యార్థికి మరియు ఒక స్త్రీకి. పర్ఫెక్ట్ కదా. మరొకసారి చదువుతా. ఏ మ్యాన్ ఇన్ యువర్ వెహికల్ షుడ్ గివ్ వే టు ద ఫాలోయింగ్: ఏజ్డ్ పర్సన్, డిసీజ్డ్ పర్సన్, on carrying burden, groom, king, student and a woman. Next, మనుస్మృతి 3వ అధ్యాయం 114వ శ్లోకం. దాంట్లో ఏమంటున్నాడంటే ఒక మనిషి ఎవరైతే ఉన్నారో తన అతిథులకు భోజనం పెట్టాలి. దాంట్లో అతి ప్రధానంగా వివాహిత స్త్రీలకు, నూతన వివాహిత స్త్రీలకు, తర్వాత ఆడవారికి, తర్వాత గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ ఇవి ఈ ఫార్మాట్ లో తను భోజనం పెట్టాలి, వాళ్ళకి దానం చేయాలి. ఇక్కడ పౌష్టిక అనే పదం మనం ఇక్కడ పెట్టుకోవాలి. అంటే కొత్తగా మ్యారేజ్ అయిన స్త్రీ కూడా అన్ని విషయాల్లో బలంగా ఉండాలి. ఎందుకంటే తను సృష్టి కొనసాగించనున్నటువంటి ఒక శక్తి కాబట్టి. గర్భిణీ స్త్రీ వీళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. అందులో గర్ల్స్ అంటే మళ్ళీ కన్యలు అంటే వాళ్ళు నెక్స్ట్ ఈ స్టేజ్కి వస్తారు కాబట్టి వాళ్ళని కూడా మనం 1, 2, 3 అనుకోండి, స్టేజ్ 1, 2, 3 వీళ్ళకి ఆ టైంలో మంచి పోషకాహారం ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్, మనుస్మృతి 3వ అధ్యాయం 55వ శ్లోకం. దాంట్లో ఏమంటారంటే ఒక తండ్రి, ఒక బ్రదర్ అంటే అన్నా తమ్ముడు ఎవరైనా కావచ్చు, ఒక భరత, ఒక బ్రదర్ ఇన్ లా అంటే తన అల్లుడు కావచ్చు, ఎవరైనా తన కూతుర్లని, తన చెల్లెళ్ళని, తన భార్యని, తన కోడళ్ళని అందరినీ ఎప్పుడు సంతోషపెట్టాలి, ఎప్పుడు వాళ్ళని ప్లీజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ పదజాలం ఎప్పుడు వాడకూడదు, వాళ్ళని గౌరవించాలి అని చెప్తున్నాడు. వాళ్ళని గిఫ్ట్స్ ఇవ్వాలి, వాళ్ళతో
సరిగ్గా బిహేవ్ చేయాలని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాస్పెరిటీని ఆశిస్తారో, ఎవరైతే వాళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటారో, ఆ ఫ్యామిలీకి వర్ధిల్లాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా విమెన్ని సంతోషపెట్టాలి, సుఖపెట్టాలి అని చెప్తున్నాడు. అలాగే 3వ అధ్యాయం 57వ శ్లోకం. దాంట్లో ఏంటంటే ఒక కుటుంబం ఎక్కడైతే స్త్రీ బాధపడుతుందో, సుఖంగా ఉండదో, అది ఆ కుటుంబం చాలా డిస్ట్రాయ్ అయిపోతుంది, నశించిపోతుంది. ఆ కుటుంబంలో చాలా బాధలు ఉంటాయి, ఆ కుటుంబానికి చాలా బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవును, ఆ కుటుంబానికి ఏంటంటే ఎక్కడైతే ఆడవాళ్ళు సుఖంగా ఉంటారో వాళ్ళే వర్ధిల్తారని ఆల్రెడీ నానుడి కూడా. స్త్రీలు ఎక్కడ ఏడిస్తే అక్కడ నాశనం, ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడ సుఖమని. మనుస్మృతి 3వ అధ్యాయం 58వ శ్లోకం. అక్కడ కూడా ఏ ఫ్యామిలీలో అయితే ఆడవారిని ఇన్సల్ట్ చేస్తారో, క్రిటిసైజ్ చేస్తారో, డిస్క్రిమినేట్ చేస్తారో ఆ ఫ్యామిలీ నశించిపోతుంది. ఎట్లా అయితే ఒక విషము మనల్ని చంపుతుందో అదే విధంగా ఆ ఫ్యామిలీ కూడా తనని తాను స్వయంగా డిస్ట్రాయ్ చేసుకుంటుందని చెప్తున్నాడు. ఓకే. ఇంకెవడైతే గ్లోరీ అంటే కీర్తి సంపాదించాలనుకుంటున్నాడో వాడు తన స్త్రీలని ఫ్యామిలీలో చాలా గౌరవప్రదంగా ట్రీట్ చేయాలి. అండ్ గౌరవప్రదంగా ట్రీట్ చేయడమే కాదు, వారిని ఆభూషణాలు ఇవ్వాలి, వాళ్ళకి మంచి వస్త్రాలు ఇవ్వాలి, మంచి ఫుడ్ పెట్టాలి వాళ్ళకి. అండ్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించాలని చెప్తున్నాడు. అన్ని సందర్భాలలో వాళ్ళని పూజించాలి, పూజనీయులే. ఇంకోటి ఏంటంటే 62వ శ్లోకంలో ఎవరైతే తన భార్యని సుఖ పెట్టలేడో వాడు మొత్తం ఫ్యామిలీకే బాధలు కలిగిస్తాడు. వాడు ఓన్లీ తన వైఫ్గానే కాదు, తన మొత్తం ఫ్యామిలీకే బాధలు కలిగిస్తాడు. అండ్ ఒకవేళ ఆ వైఫ్ సుఖపడుతుంది అంటే మొత్తం ఫ్యామిలీ అనేది చాలా ప్రాస్పరస్గా, చాలా హ్యాపీగా ఉంటుందని. ఇది కూడా నానుడి. ఒక స్త్రీ ఏడిస్తే మంచిది కాదు అంటారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఆడవారు వచ్చే తరానికి జన్మనిస్తారు కాబట్టి వాళ్ళు ఇంటిని కూడా ఎన్లైటన్ చేస్తారు, అంటే వాళ్ళు ఇంట్లో వెలుగుని నింపుతారు కాబట్టి వాళ్ళు ఫార్చ్యూన్ బ్లిస్ అనేది కూడా తీసుకొస్తారు. కాబట్టి స్త్రీలు అంటే ప్రాస్పెరిటీకి మరో అర్థం, అంటే వర్ధిల్లాలి అనే దానికి మరో పర్యాయపదంగా చెప్తున్నాడు. కీర్తికి మరో పర్యాయపదంగా చెప్తున్నాడు స్త్రీలని. ఇంకేమంటున్నాడంటే స్త్రీలు అన్ని రకాల సుఖ సంతోషాలకు మెయిన్ కారణం వాళ్ళు అన్ని జనరేషన్స్లో. అది వాళ్ళు పిల్లలు కానివ్వండి, కీర్తివంతులు కానివ్వండి, ఎవరైనా పుణ్యకర్మలు చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, సర్వీస్ ఆఫ్ ఎల్డర్స్ ఎవరైనా సరే స్త్రీలను గౌరవించాల్సిందే, చిన్నవారు కానీ పెద్దవారు కానీ. అదే చెప్తున్నాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక స్త్రీ పురుషులు ఒకరొకరు లేకపోతే వాళ్ళు ఇన్కంప్లీట్ అని, అంటే మనం ఇది అర్ధనారీశ్వర రూపంలో చూసుకోవచ్చు మనం. శివుడు పార్వతి లేకపోతే అసంపూర్ణుడు, పార్వతి శివుడు లేకపోతే అసంపూర్ణురాలు. సో ఇది మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం అర్ధనారీశ్వర రూపంలో చూసుకుంటే. ఈవెన్ ఇంకోటి ఏంటంటే వేదాలు, వైదిక కర్మలు ఎవరైతే స్త్రీలకు దూరంగా పెడతారో వాళ్ళు అధార్మికులు, వాళ్ళు అసలు మనుషులే కాదు అని చెప్తున్నాడు. ఓకే. సో ఈ విధంగా మనకి మనవు చాలా స్పష్టంగా స్త్రీ రక్షణ గురించి, స్త్రీ ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. అంటే స్త్రీ పక్షపాతిగానే కనిపిస్తూ ఉన్నాడు. అయితే చాలామందికి ఒక డౌట్స్ రావచ్చు, అన్న ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి కదా, స్త్రీ పురుష మొత్తం అందరూ కూడా అంటే కలి ప్రభావంతో కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మన్వంతరంలో ఈ పరిస్థితుల్లో ఇవన్నీ అప్లికబుల్లా కాదా అంటే, ఒకటి స్త్రీ గురించి చెప్పినా, పురుషుడి గురించి చెప్పినా, పిల్లల గురించి చెప్పినా గుణగణాలు బాగున్న వాళ్ళకి ఇవి అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు పురుషుడు మంచివాడు అయ్యి ఉన్నాడు అనుకోండి, వాడికి మనువు చెప్పినటువంటి రూల్స్ అని పాజిటివ్ రూల్స్ అని అప్లికబుల్ అవుతాయి. వాడు క్రిమినల్ అయి ఉంటే ఆయన చెప్పేటటువంటి అప్లికబుల్ కావు. అలాగే ఒక స్త్రీ కూడా అంతే. స్త్రీ ఇప్పుడు తాటక లాంటిది అనుకోండి, శూర్పణఖ లాంటిది అనుకోండి, ఇప్పుడు దాన్ని రక్షించాలా? అది కూడా ఉమెనే కదా? కాదు, ఆమె అధర్మ చేస్తుంది. స్త్రీకి అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్న వారిని స్త్రీ అంటారు. వాళ్ళని రక్షించడమే పురుషుడి బాధ్యత. అది ఇక్కడ అంతే. అంటే మళ్ళీ ఓవర్గా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఫెమినిజం లాగా అనిపించవచ్చు అని చెప్తున్నాను నేను. అలా ఏం లేదు. స్త్రీకైనా పురుషుడికైనా కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటిని ఎవరు పర్ఫెక్ట్గా అనుసరిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ రూల్స్ రెగ్యులేషన్స్, లేకపోతే అందరూ కూడా శిక్షార్హులే. ఇంకేమంటారు అంటే ఒక తండ్రి ఎవరైతే తన కూతుర్ని తను అనుకున్న వరుడికిచ్చి పెళ్లి చేయడో అది ఖండనీయాంశంగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక భర్త తన యొక్క భార్య డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే అది కూడా మనం ఖండించవలసిన విషయం. ఇంకోటి ఒక పుత్రుడు గురించి కూడా చెప్తున్నాడు. ఒక కొడుకు తన విధవ తల్లిని సరిగ్గా చూసుకోకపోతే దాన్ని కూడా మనం ఖండించాలి అని అంటున్నాడు. బేసికలీ మనం జస్ట్ ఒక బేసిక్ కామన్ సెన్స్ పెట్టిన ఇది చెడు అనిపించేది ఏదైనా సరే స్త్రీ పట్ల అది చేయకూడదు అని అన్ని పాయింట్స్ని కవర్ చేశారు మనం. కానీ
వీళ్ళందరూ కూడా ఎవరు ఈ నీచ నికృష్టపు వెధవ దుర్మార్గులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రోజుకు ఒక పద్యంతో విచిత్రమైన అక్షరాలతో వక్రీకరణలతో, మెయిన్లీ వక్రీకరణ, ఒక పదాన్ని అటు ఇటుగా మార్చేస్తే అయిపోయింది. మేకకు తోక, తోకకు మేక, మేక తోక, తోక మేక, అట్లా ఏదో ఒక రకంగా క్రియేట్ చేయొచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన పూర్వీకులకు రెస్పెక్ట్ ఇస్తామో ఇలాంటి డిఎన్కే గాళ్ళందరినీ ఈజీగా ఒడగట్టేయచ్చు. సో మనం మన పూర్వీకుల్ని, మన తాత ముత్తాతల్ని మనం అనుమానించామనుకోండి, వాళ్ళకంత సీన్ లేదని మనమే దిగజార్చుకున్నాం అనుకోండి, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మనకేది తెలియదు అనే భావనని వాళ్ళు కలిగిస్తారు, మనం అనాగరికులం అని వాళ్ళు నిత్యం నూరిపోస్తారు, తద్వారా వాళ్ళు చెప్పేది వినడానికి మనం సిద్ధమవుతామని. బట్ ఎప్పటికీ అలా సిద్ధపడకూడదు. సిద్ధపడకుండా ఉండాలంటే మన చరిత్ర మనం ఎప్పటికప్పుడు అవగాహనలో తెచ్చుకోవాలి. ఖాళీ సమయాన్ని మన చరిత్ర మీద అధ్యయనం చేయడానికి, మన ఇతిహాసాలు చదవడానికి మనం తెలుసుకోవాలి. వివిధ మార్గాలు ఉన్నాయి డిజిటల్ యుగంలో. ఇంకోటన్నా ఇంకా చెప్పాలంటే అంటారు అందరూ స్త్రీలకి వేదాలు బోధించేవారు కాదని. మీకు ఉపనిషత్తుల్లో మైత్రేయ యజ్ఞవల్క్య స్మృతి దాంట్లో చూస్తే వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తన భార్య అయినటువంటి మైత్రేయి ఫిలాసఫీ ఆఫ్ లవ్ అంటే ప్రేమ అంటే ఏంటి అనే దాని గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తారు తన భర్తకి, యజ్ఞవల్క్యుడికి. ఒకవేళ వారికి ఆ నాలెడ్జ్ లేకపోతే తను ఎట్లా సంభాషణ పాల్గొంటది, ఎలా వాద వివాదం అంటారు కదా, ఎట్లా చేస్తుంది. ఐతరేయ ఉపనిషత్తులో కూడా మనకి ఎలా ఉంటుందంటే, స్టార్ట్ అవ్వబోయే ముందర గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వాటికి క్లాస్ మిస్ చేయండి, క్లాస్ పక్క వెళ్ళిపోండి అని చెప్తారు. దాని అర్థం ఏంటి? స్త్రీలు ఆల్రెడీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, గర్భిణీ స్త్రీలకి ఇది వచ్చేది. ఎందుకంటే కొంచెం ఏదో టిపికల్ సబ్జెక్ట్ ఉండొచ్చు లోపల ఉన్నటువంటి పిండానికి, వాళ్ళకి మంచిది కాదు కాబట్టి అంత సూక్ష్మమైనటువంటి అర్థం కలిగేలాగా మాట్లాడే అంత తర్కం కలిగేలాగా వ్యవహరించే అంత శక్తి సంపన్నులు మన పూర్వీకులు, మన ఋషులు, మన మునులు, వాట్ ఎవర్ ఇట్ మే. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎపిసోడ్కి ఇక్కడతో క్లోజ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇదే మనుస్మృతి మీద ఉన్నటువంటి అవగాహనని కంటిన్యూ చేస్తూ ఉమెన్కి ఉన్నటువంటి ప్రొటెక్షన్ అలాగే పనిష్మెంట్స్ వీటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు యూ టూ. జై హింద్, జై భారత్.